నడుస్తూ యూరియా సరఫరాల కేంద్రాల ముందు రైతులు క్యూ కడుతున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు బారులు తీరుతూ చెప్పులు ఉంచిన దృశ్యాలు అటు ఆదిలాబాద్ నుంచి ఇటు ఖమ్మం సరిహద్దు వరకు చాలా జిల్లాల్లో కనిపిస్తున్నాయి. తెలంగాణలో యూరియా కొరతకు ఈ పరిస్థితి అద్దం పడుతుంది. యూరియా కొరత సమస్య రైతుల ఇబ్బందులకే పరిమితం కాలేదు. రాజకీయంగానూ తెలంగాణలో 3 ప్రధాన పార్టీల మధ్య కాకరేపింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎరువుల కోసం సరఫరా కేంద్రాల ముందు బారులు తీరాల్సి వస్తుందని ముందే చెప్పామని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. అయితే ఎరువుల కొరతకు కేంద్రం నుంచి తగినంత సరఫరా లేకపోవడమే కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే కేంద్రం నుంచి అవసరమైన సరఫరా జరుగుతుందని బీజేపీ అంటుంది. ఇలా ఎవరి వాదన వారిది. అసలు యూరియా కొరత ఎందుకు వచ్చింది, యూరియా కోసం రైతులు ఎందుకు ఇంతలా ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వానాకాలంలో పత్తి, వరి పంటలకు యూరియా అవసరం ఎంతో ఉంటుంది. తెలంగాణలో 2025 సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగవుతున్నాయని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో ఆహార ధాన్యాలు 76.14 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో ప్రధానంగా 62.47 లక్షల ఎకరాల్లో వరి, 48.93 లక్షల ఎకరాల్లో పత్తి, 6.69 లక్షల ఎకరాల్లో కంది, 5.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటలున్నాయి. మిగిలిన విస్తీర్ణంలో ఇతర ఆహార వాణిజ్య పంటలున్నాయి. సీజన్ మొదట్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో అక్కడక్కడ యూరియా కొరత కనిపించింది. ఇప్పుడు వానలు పడి రైతులు పూర్తి స్థాయిలో సాగుకు సిద్ధమయ్యారు. కానీ ప్రతి ఏడు కంటే ఈసారి యూరియా కొరత ఎక్కువైందని, దీనివల్ల పంట వేసేందుకు ఇబ్బందికరంగా మారిందని వికారాబాద్ జిల్లాలకు చెందిన రైతులు తెలిపారు. తెలంగాణకు ఈ వానాకాలం సీజన్లోనే 9.80 లక్షల టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి యూరియా అవసరం మొదలవుతుంది. మరుసటి వ్యవసాయ సీజన్కు తగ్గట్టుగా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. అయితే ఈసారి ఎరువుల కొరత రావడానికి ప్రధాన కారణంగా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎక్కువ రోజులు షట్డౌన్కి గురి కావడం కూడా కనిపిస్తుంది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 145 పని దినాలు ఉంటే 78 రోజుల ఉత్పత్తి నిలిచిపోయిందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సాంకేతిక కారణాలు, అమోనియం లీకేజ్తో ఉత్పత్తి నిలిచిపోయిందని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతూ వస్తుంది. ఈ ప్రభావం తెలంగాణపై పడుతుంది. 2021లో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించారు. ఏటా 12 లక్షల టన్నుల యూరియా సామర్థ్యంలో ప్లాంట్లను పునరుద్ధరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది షట్డౌన్ ఎక్కువ రోజులు ఉండడంతో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిలిచిపోయింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియాలో 11% వాటా రాష్ట్రానికే ఉంటుంది. ఈ మేరకు తెలంగాణకు కేటాయించాలి అని సారంపల్లి మల్లారెడ్డి తెలిపారు. సాధారణంగా పత్తి, వరికి 3 నుంచి 4 సార్లు యూరియా వేస్తుంటారు రైతులు. పత్తి విత్తనాలు విత్తిన 20 రోజుల నుంచి 3 లేదా 4 సార్లు యూరియా వేస్తుంటారు. వరికి కలుపు తీసే సమయంలోనూ తర్వాత నుంచి 20 రోజులకు, 30 రోజులకు, 50 రోజులకు ఒకసారి యూరియాను అవసరాన్ని బట్టి వేస్తుంటారు. యూరియా వాడకం ఎక్కువ కావడంతో పాటు పంటల విస్తీర్ణం పెరగడం కొరత ఏర్పడడానికి కారణమైందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఒకరు తెలిపారు. రైతులు ఎకరాకు 100 కిలోల యూరియా వేస్తున్నారు. దానివల్ల మొక్క మెత్తబడుతుందని పొటాష్, ఫాస్ఫరేట్ వంటివి జల్లుతున్నారు అని వివరించారు. అయితే నానో యూరియా, నానో డిఏపి ఎరువులను కేంద్రం ప్రోత్సహిస్తుంది. సాధారణంగా ఎరువులతో పోల్చితే నానో ఎరువులు నత్రజని శాతం తక్కువగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని పంటలకు కొన్ని సందర్భాల్లో నానో యూరియా ఉపయోగపడుతుంది. అందుకే రైతులు వాటి వినియోగానికి పెద్దగా ఇష్టపడడం లేదు అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. ఆయన నానో యూరియా, నానో డిఏపి ఎరువులపై పరిశోధనలు చేస్తున్నారు. సాధారణంగా యూరియాతో పోల్చితే నానో యూరియాలో నత్రజని శాతం తక్కువగా ఉంటుంది. ఇది కొన్ని పంటలకు పనిచేస్తుంది, కొన్ని పంటలకు పనిచేయదు అని వివరించారు. యూరియాపై ఎక్కువగా రైతులు ఆధారపడడానికి కొన్ని కారణాలను వివరించారు ప్రొఫెసర్ అప్పారావు. కంపోస్ట్ ఎరువుల వాడకం తగ్గింది. మాంసం, కృతులతో కూడిన పదార్థాలు పండించే పంటలకు ఎక్కువ యూరియా అవసరం పడుతుంది అని వివరించారు. అలాగే గాల్లో నత్రజని తీసుకునే బ్యాక్టీరియా
పంట పొలాల్లో క్రమంగా తగ్గుతుందని, అవసరమైన నత్రజని అందించేందుకు యూరియాను ఎక్కువగా పంటలకు వేస్తుంటారని ప్రొఫెసర్ అప్పారావు గారు తెలిపారు.